హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వచ్చేసి మనం ప్లేన్ అనే లెసన్లో సాలిడ్ జామెట్రీలో ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ అయితే ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం అనమాట. దిస్ ఇస్ ద క్వశ్చన్. ద ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏబిసి సచ్ దట్ ద సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ద పాయింట్ P, Q, R. Then show that the equation of plane x by P plus y by Q plus z by R equal to 3. సో ఇదైతే మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో కేర్ఫుల్గా అయితే చదవండి. సో ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈస్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి. ఇది ఆల్రెడీ మనకు ఫార్ములా ఇచ్చాను అనమాట, మీరు ఒకసారి ముందు వీడియోస్లో చెక్ చేయొచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అని చెప్పేస్తే ఇదైతే మన ఫార్ములా. సో అదే ఇక్కడైతే మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే చూద్దాం. ద ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అట్ ఏ, బి, సి. సో మనమైతే ఆరిజిన్ అంటే 0, 0, 0 తీసుకుంటాం కదా, సో అలాగే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న ఏనైతే సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏ తీసుకుంటే కనుక ఏ, అండ్ బి తీసుకున్నప్పుడు బి, అండ్ సి తీసుకున్నప్పుడు సి. సో ఇది ఒక్కటే తీసుకుంటాం అన్నమాట. దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇదైతే మనకి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 z1 ప్లస్ z2 ప్లస్ z3/3. సో ఇదైతే ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు వచ్చిన మనకి ఈ x1, x2, x3ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇవైతే మనకి x1, x2 ఇవన్నమాట మనకైతే వచ్చేసి ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి y1, y2, y3, అండ్ ఇది వచ్చేసి z1, z2, z3 అన్నమాట. సో యాస్టిస్ మీరు చూడొచ్చు, అక్కడ ఇవే సబ్స్టిట్యూట్ చేశాను. x1, x2 అండ్ x3. సో ఇక్కడ వచ్చేసి y1, y2, y3, ఇక్కడ వచ్చేసి z1, z2, z3. సో ఎలాగో జీరోస్కి వాల్యూ ఉంటుంది కాబట్టి a/3, b/3 అండ్ c/3. గివెన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ PQR అనుకుంటాం. సో మనకు వచ్చింది ట్రయాంగిల్ ఏబిసిని మనం PQR అనుకుంటే a/3, b/3, c/3 ఈక్వల్ టు P, Q, R అనుకుంటాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు, a/3 ఈక్వల్ టు P అండ్ b/3 ఈక్వల్ టు Q అండ్ c/3 ఈక్వల్ టు R. సో ఇప్పుడు కనుక ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే కనుక మనం మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి, సో a ఈక్వల్ టు 3P అండ్ b ఈక్వల్ టు 3Q అండ్ c ఈక్వల్ టు 3R. సో అదైతే ఇక్కడ మనం చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సబ్స్టిట్యూట్ ఏబిసి ఇన్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఆల్రెడీ మనకి ఏ వాల్యూ కూడా తెలిసిపోయింది, బి తెలిసింది, సి తెలిసింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ 1, ఈ ఫార్ములా అయితే మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్, ఇది 10 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడైతే చూద్దాం. సో ఇదైతే మనకి తీసుకున్న ఫస్ట్ ఫార్ములా ఈక్వేషన్ 1 అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏ ప్లేస్లో మనకు వచ్చేసి 3P అది సబ్స్టిట్యూట్ చేస్తాం, అలాగే బి ప్లేస్లో 3Q అది సబ్స్టిట్యూట్ చేస్తాం, అలాగే సి ప్లేస్లో 3R ఇదైతే సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు తీసుకోవచ్చు, ఇందులోంచి అయితే మనం 1/3 అయితే కామన్ తీయచ్చు. సో 1/3 చేస్తే ఇక్కడ ఇంకా మనకి P ఉంటుంది. సో x/P, y/Q అండ్ z/R ఈక్వల్ టు 1. సో ఇటు సైడ్ ఉన్నది 1/3 కామన్ తీసాం కాబట్టి ఇటు సైడ్ ఉన్నది అయితే మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. సో 1, 1 క్యాన్సిల్ అయితే మనకి ఇంకా అయితే 3 ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చూడొచ్చు. సో అది ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఇగో 1/3 ఇంటూ 1 ఈక్వల్ టు 3 అనమాట. సో 1, 1 క్యాన్సిల్ అయితే మనకి ఇంకా 3 అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే చూడొచ్చు, మనకి మిగిలింది ఇంకా x/P ప్లస్ y/Q ప్లస్ z/R ఈక్వల్ టు 3. సో మనకి గివెన్ సమ్స్లో కూడా అదైతే ఇచ్చాడు. సో చూడొచ్చు మీరు, x/P ప్లస్ y/Q ప్లస్ z/R ఈక్వల్ టు 3 అని చూపించమన్నాడు. సో మనం ఆల్రెడీ చూపించాం. ఒకసారి అయితే మీరు సమ్ అయితే క్లారిటీగా చూడండి, చాలా ఈజీగా ఉంది సమ్ అయితే. ఒకసారి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్క 2 మినిట్స్ కూర్చుంటే అయిపోతుంది. చాలా సింపుల్ నాని ఇది అయితే. ఒక్క 2 మినిట్స్ మీది కాదనుకుంటే వెంటనే వస్తుంది. 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఆల్రెడీ మన ఛానల్లో 5 మార్క్స్ కూడా అప్లోడ్ చేశాను. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయితే డిస్కస్ చేయండి. వెరీ వెరీ ఈజీ. మన ఛానల్ని ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.